హాయ్ అండి. ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఇది నాకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఈజీగా చేసుకోవడం నేర్పించారండి. ఎండుమిర్చి అట్లా కాకుండా కారపొడితో నేర్పించారు. కొంచెం నూనె వేడిందండి, బాగా వేడి కానివద్దు, కొంచెం వేడి కాగానే ఒక స్పూన్ కారపొడి, ఒక స్పూన్లో 75 ఉప్పు, కారం పొడి స్పూన్ వేసాం కదండి, కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్, మనం గరం మసాలా ఇచ్చి చేసుకున్న ధనియా పౌడర్ ఉంటుంది కదండి, అది. దీన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు 2 కట్టల గోంగూర ఇందులో పెడుతుంది. కారం, ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో ఇది మగ్గనివ్వాలి. ఈ 2 కట్టల గోంగూర అండి. ఇది ఉడికిపోయిందండి దగ్గరికి. ఇప్పుడు ఇది చల్లారండి. మొత్తం చల్లారాక మిక్సీలో వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని, ఉప్పు పడితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. జార్లోకి 2 వెల్లుల్లి తీసుకోవాలి, కొంచెం జీలకర్ర, ఇప్పుడు ఉడికించిన గోంగూరని తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ అవసరం ఉంటే మళ్ళీ వేసుకోవాలి కొంచెం, తర్వాత పోపు చేసుకోవాలి. ఇప్పుడు జార్లో వెల్లుల్లి, జీలకర్ర, ఉడికించిన గోంగూర వేసుకున్నానండి. సాల్ట్ అవసరం ఉంటే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, తర్వాత పోపు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్నాండి. స్టవ్ ముట్టించి చిన్న కడాయి పెట్టేసుకొని పోపు చేసుకుందాం. ఇప్పుడు నూనె వేడైందండి. ఆవాలు, కరివేపాకు, కొంచెం ఇంగువ అండి. స్టవ్ కట్టేసి చట్నీ వేసుకోండి. అయిపోయిందండి గోంగూర పచ్చడి. నేను ముందు వేసిన ఉప్పే సరిపోయింది నాకు కరెక్ట్గా.